మెగాస్టార్ చిరంజీవి గారిని మళ్ళీ అభిమానులకి కొత్తగా ప్రజెంట్ చేయడంలో మీరు ఫేస్ చేసిన ఛాలెంజ్ కానీ లేదా మీరు ఎంజాయ్ చేసిన ఎక్స్పీరియన్స్ కానీ ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్క మాటలు అంటే మెగాస్టార్ అంతే. అంతే. సో ఆయన ఇచ్చిన కంఫర్ట్, ఆయన చేస్తున్న సపోర్టు, సో ఆయన నా కోసం సెట్లో, సో ఆయన నేను ఎంత ఇష్టపడుతున్నానో నాకు అంత ఫ్రీడమ్ ఇస్తున్నారు ఆయన. సో అదే నాకు కావాల్సిన ఇది. అది ఆయన అద్భుతంగా చేస్తున్నారు. సో నేను చెప్పిన దానికంటే ఇంకా ఆయనలో మీరు అన్నారు కదా ఎంటర్టైన్మెంట్కి ఆయన ఒక ఇదని, సో ఆయన నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు. ఇక మిగతా అన్ని మన స్క్రీన్ మీద చూద్దాం. హలో, కంగ్రాట్స్ అండి. ఫస్ట్ టైం మీ ఫాదర్ చాలా నాళ్ళ నుంచి మీ డ్రీమ్ మీ ఫాదర్ని ప్రొడ్యూస్ చేయాలని చెప్పి ఫైనల్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ హోప్ఫుల్లీ ఫ్యాన్స్ లవ్ మధ్యన మీ ఫాదర్ బర్త్డే మిస్ అవ్వరని అనుకుంటున్నాం. లేదండి, దిస్ ఇస్ మోర్ స్పెషల్. ఇంతకన్నా నేను వేరే ఇంకా సెలబ్రేషన్ ఏం కోరుకోను. దిస్ ఇస్ ద బెస్ట్ మెమరీ. సెలబ్రేషన్లన్నీ చాలా సింపుల్ స్టోరీస్తో మంచి ఎంటర్టైనింగ్గా తెస్తుంటారు. చిరంజీవి గారికి హిస్ స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనేది చాలా కామన్ పీపుల్ ఎంటర్టైన్మెంట్ అనేది ఈ మధ్య కొంచెం మిస్ అవుతుంది. సో ఈ ఫిలింలో అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎంటర్టైన్మెంట్కి అయితే డోకా లేదు సార్, అది మనది 90% అది ఉంటుంది. బట్ దాంతోపాటు చిరంజీవి గారిది ఫ్యాన్స్ కావాలనుకున్న అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, అండ్ డ్రామా ఉంటుంది, ఫ్యామిలీ డ్రామా అని. ఇట్స్ లైక్ అన్ని కుదిరినాయి. అనిల్ గారు యాక్చువల్లీ చిరంజీవి గారు వెంకటేష్ గారు మంచి ఫ్రెండ్స్. వాళ్ళు ఒక పెద్ద ఈవెంట్లో ఎప్పుడెప్పుడు సినిమా చేస్తామని ఎక్స్ప్రెస్ చేశారు. ఇప్పుడే మీరు చెప్పారు ఆయన త్వరలో జాయిన్ అవుతున్నారని. ఆయన క్యామియోలా ఉండబోతుందా, ఒక లెంత్ నిడివితో ఉండబోతుందా ఆయన క్యారెక్టర్? ఇప్పుడు చెప్తే వెళ్ళి రాసేస్తావు మొత్తం. నేను 5% చెప్తా, నువ్వు సాయంత్రానికి 50% కథల్లేసి రాసేస్తావు. సాహు గారు అనిల్ గారు హాయ్. అనిల్ గారు హాయ్. నేను చెప్పనుగా. సాహు గారు అనిల్ గారు హాయ్. అనిల్ గారు హాయ్. సార్, అంటే ఒక ప్రొడ్యూసర్గా జర్నీ చేశాక చాలా షార్ట్ పీరియడ్లో బాలకృష్ణ గారిని ఇటు చిరంజీవి గారిని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు మీరు. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? స్ట్రెస్ఫుల్గా ఉందా? చాలా ఎంజాయ్ చేస్తున్నారా ఏంటి? ఏమండి ఒకటి చెప్పగలుగుతానండి, అనిల్ ఉండగా దిగులు దండగా. మీకు కూడా వచ్చినాయి డైలాగులు. మీకు కూడా అనిల్ గారు మీ మీద కూడా ప్రభావం చూపిస్తున్నారు. ఏది మీ మీద కూడా ప్రభావం చూపిస్తున్నారు అంటే నేను కొంచెం ఎక్కువ బతుకుతే దానికి కారణం ఈయనే. ముఖ్యం, చాలా క్లాస్గా ఉంది. ఇందులో మాస్ ఎంత, క్లాస్ ఎంత? అది స్మోకా, అది ఇంత అని చెప్పలేను. కానీ నేను ఎప్పుడు చేసినా కూడా సినిమా మెజారిటీ ఆఫ్ ఆడియన్స్ అందరికీ రీచ్ అయ్యేలా చేస్తూ ఉంటున్నాను. సో ఆల్ క్లాస్ అని లేదు, మాస్ అని లేదు, ఫ్యామిలీ అందరికీ నచ్చేలా ఉంటుంది. సో అన్నీ ఉంటాయి. ఆ గుర్రం షాటు చాలా వింటేజ్గా ఉంది. ఆ లాస్ట్లో వచ్చిన గుర్రం షాటు, ఆ షాట్ ఏమన్నా స్పెసిఫిక్గా మీ అంటే వాళ్ళ ఫీలింగే, ఇప్పుడు వాళ్ళలా ఆలోచించటమే. సో ఎప్పుడో కొండవీటి దొంగలో చూసాను ఆయన చిన్న గుర్రంతో అలా వాక్ చేసుకుంటారు. సో ఒక సాంగ్లో అలా నాకు ప్రజెంట్ చేయాలనిపించింది. సో చాలా బాగుంది. మన శంకర్ వరప్రసాద్ గారు అని ఆయన ఒరిజినల్ టైటిల్ని మీ సినిమాకి దొరకడం అంటే ఇప్పుడు ఆయన 156 సినిమాలు చేసినా ఎప్పుడు పడని ఈ టైటిల్ ఈ సినిమాకి దొరకడం ఎలా ఉంది? అది ముఖ్యంగా నేను చెప్పిన వెంటనే ముందు చిరంజీవి గారు యాక్సెప్ట్ చేశారు. ఫస్ట్ అక్కడే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే పేరు అనిపించింది అంటే సినిమాలో ఒరిజినల్ పేరుని చిరంజీవిగా మార్చారు. బాగుంటుంది అని చెప్పి నాకు ఒక కోరుకుంది. ఇటు చిరంజీవి గారు అటు వెంకటేష్ గారు మధ్యలో ఒకసారి వచ్చి వెళ్తా సాంగ్లో. అనిల్ గారు ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచే ఈ సినిమా చాలా పీక్కి తీసుకెళ్లారు. సో ప్రమోషన్స్ ఎలా ఉంటాయి ఏంటనేది మీరు సంక్రాంతితో ప్రూవ్ చేశారు. 300 కోట్లు కొట్టేశారు. సో ఈ సినిమా కూడా అంతకు మించి కొట్టాలని అభిమానులు చాలా ఈగర్లీగా వెయిటింగ్. సో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే 2026 మరి మామూలుగా ఉండదు అనిపిస్తుంది. అంటే కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచే చూపించారు, ఎక్స్పెక్ట్ చేయొచ్చుగా? అంటే 100% అండి. ఆల్రెడీ గ్లిమ్స్లోనే మీకు ఎలా ఉండబోతుందో ఒక ఐడియా ఇచ్చాం. అంటే బేసిక్గా నేను ఎప్పుడు చేసేది ఏంటంటే ఒక సింపుల్ కథ తీసుకోవటం, దాన్ని ఎంగేజింగ్గా. అనిల్ గారు యాక్చువల్గా అంటే ఇండస్ట్రీలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని కాంబినేషన్ సెట్ చేస్తుంటారు మీరు. బట్ ఫ్యాన్స్లో ఎప్పటి నుంచో ఒక కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. అది మీ వల్ల అవుతుందని అనిపిస్తుంది. ఇటు మెగాస్టార్ అటు బాలకృష్ణ గారు మీరిద్దరితో సినిమాలు చేస్తారు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో మీ నుంచి ఏమైనా సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో? చిరంజీవి గారు వెంకటేష్ గారితో మనం ప్రయాణం మొదలైంది. అండ్ బాలకృష్ణ గారి ఒక 50 years ఫంక్షన్లో కూడా చిరంజీవి గారే మైక్లో చెప్పారు, మేము ఇద్దరం కలిసి చేస్తే మేము రెడీగా ఉన్నామని. ఎలాంటి కథ సెట్ అవ్వాలి, ఎందుకంటే ఇద్దరు
ఇటు చిరంజీవి గారిది ఒక కైండ్ ఆఫ్ ఇమేజ్ ఉన్న హీరో, బాలయ్య గారు ఒక కైండ్ ఆఫ్ ఇమేజ్, వీళ్ళిద్దరిని కలిపి చేయాలంటే అంత అద్భుతమైన కథ కుదరాలి. ఖచ్చితంగా అలాంటి కథ కుదిరినప్పుడు ఎవరైనా ట్రై చేస్తే డెఫినెట్గా బాగుంటుంది. అండ్ నా దగ్గర అలాంటి కథ కుదిరితే ఆటోమేటిక్గా అప్పుడు చూద్దాం. దట్స్ లైక్